నచైతతిద్మః కతరిన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామ స్తేవ స్థితాః ప్రముఖే దార్తారాష్ట్రాః. నచైతతిద్మః కతరిన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా నజి జీవిషామ స్తే వస్థితాః ప్రముఖే దార్తారాష్ట్ర. ఈ శ్లోకంలో ఇక్కడ కత్తరత్ అంటే ఏది అని అర్థం, గరీయ అంటే శ్రేష్టము అని, ఏ తచ్చ అంటే దీనిని కూడా అని అర్థం. అయితే అదేవిధంగా జయేమ యద్వా అంటే మనం జయిస్తామేమో, అదేవిధంగా నహ మనలను అని, అదేవిధంగా యాన్ ఎవరని అని, అదేవిధంగా నజీ జీవిషామ అంటే ఇక్కడ ఏంటంటే నజీ జీవిషామహ అనమాట, జీవింప కోరము, జీవించగలము అని అర్థం అన్నమాట. ఇక్కడ దీని తాత్పర్యం ఏంటంటే అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణ బావ ఈ యుద్ధమునందు మనం గెలుస్తామో లేక గెలవలేమో చెప్పలేము. ఈ రెండింటిలో మనకేది శ్రేష్టము కూడా నాకు తెలియదు. ఎవరిని చంపి మనం జీవించగలుగుతున్నామో అట్టి భీష్మాదులను యుద్ధమున మన ఎదుటే నిలిచి ఉన్నారు. అంటే మనం ఎవరినైతే చంపాలనుకుంటున్నామో భీష్ములు కానీ ద్రోణులు కానీ వీళ్ళందరూ కూడా మన ఎదుటే నిలుచున్నారు, గురువులు పెద్దలు. వాళ్ళతో మనం యుద్ధం చేస్తున్నాం. మనం గెలుస్తామో వాళ్ళు గెలుస్తామో కూడా అది మీకే తెలియాలి బావా. ఇక్కడ అర్థం ఏంటంటే అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడికి, బావా యుద్ధానికి వచ్చాం, యుద్ధం చేయక తప్పదు, ఇంకా మీరు యుద్ధం చేయమని చెప్తున్నారు యుద్ధానికి. అయితే మన యుద్ధం ఎవరితో చేస్తున్నాము? నా గురువులు అంటే ఎవరు? ద్రోణాచార్యుడు, నాకు మిత్రుడు అశ్వత్థామ, అదేవిధంగా మా పితామహులు భీష్మాచార్యుడితో వీళ్ళందరితో యుద్ధం చేస్తున్నాం. ఇంకా తప్పదుగా మరి విజయమో మన వీరస్వర్గం అనేది. ఈ విధంగా చెప్పినటువంటి అర్జునుడి యొక్క మాటలకి శ్రీకృష్ణమూర్తి చూస్తూ గమనిస్తూ ఉండిపోయాడు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీ.